ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జనాలకు ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటారన్నది ముఖ్యం. నా పరిస్థితి గురించి తెలియని వారు ఈ విధంగా మాట్లాడితే బాధపడను. అంతా తెలిసిన మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. శ్రీకరిని అది చంపుతుందని భయపడిపోయి నువ్వు మౌనంగా ఉండిపోతున్నావు. నువ్వు వాళ్ళ పెళ్లికి పెద్దరికం తీసుకున్నట్టు నటిస్తున్నావు. ఎందుకింత మనసుకి రంపపుకోదా? నేను చెప్పిన విధంగా చెయ్యి, అన్ని సెట్ అయిపోతాయి. ఏం చేయమంటావక్క? ముందు దాని దగ్గర ఉద్యోగం మానే. ఆ తర్వాత మీకు పెళ్లి అయిపోయిందని నిజం చెప్పే. అది ఎక్స్ట్రాలు మాట్లాడినా, ఆ వేదవతి ఎక్స్ట్రాలకి పోయినా వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మహిళా సంఘాలని కలుద్దాం. దెబ్బకది దుకాణం సర్దుకొని అమెరికాకి పారిపోతుంది. లేదంటే ఇంకెవైనా చూసి చేసుకుంటుంది. నీ జోలికి మాత్రం రాదు. ఈ ఆలోచన బాగుంది కదా మేడం. మీరు నిత్యం కుమిలిపోవడం ఎందుకు? ఆ విధంగా ఫైట్ చేద్దాం. అందరి సపోర్ట్ తీసుకుందాం. ఆ విధంగా ఫైట్ చేయాలని అనుకుంటే నేను ఎవ్వరిని ఆశ్రయించవలసిన అవసరం లేదు. నేనే చాలు. నా వెనక బలగం సైన్యం అవసరం లేదు. నాకు నేనే బలగం సైన్యం. నువ్వు ఏదైతే చెప్పావో అక్షరాలా అదే జరుగుతుందన్న నమ్మకం నీకుందా అక్క? మాయ డబ్బు గలది. తన నుంచి శ్రీకర్ని వేరు చేశామని పగని పెంచుకుని బావ ప్రాణం తీసి న్యాయాన్ని కొనుక్కుని బయటికి రాగలదు. పోయాక బావ ప్రాణం తిరిగొస్తుందా? మాయ నా ముందు నిలబడి పోరాడితే ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకున్నాయి. దొంగ దెబ్బ కొడితే వెన్నుపోటు పొడిస్తే ఏం చేయగలం? ఆ అనుమానాలే నన్ను ఆపుతున్నాయి. ఆ భయాలే నన్ను వెంటాడుతున్నాయి. అందుకే సహనంతో ఉంటున్నాను. నివురు గప్పిన నిప్పులా ఉంటున్నాను. వాళ్ళు అనుకున్నవన్నీ జరిగిపోతాయా ఏంటి? ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? అది ఒక్కో అడుగు ముందుకు వేస్తుంది. కంగారుండదా మరి? దాని మెడలో తాళి పడితే నీ మెడలో ఉరితాడు పడినట్టే కదా. తను ఎన్ని అడుగులు ముందుకు వేసినా బావతో 7 అడుగులు వేయలేదక్కా. నా తాళి నా దగ్గరే ఉంటుంది. మాయా మెడకే ఉచ్చు బిగుసుకుంటుంది. దొంగ జాతకంతో నిహారిక పెళ్లి చేసుకుందామని ప్రయత్నించింది, కాలేదు. ఆ తర్వాత రుద్రాణి కూతురు అలేఖ్య అమ్మవారి విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుందామని అనుకుంది, కాలేదు. 2 సార్లు నా తాళి ఎంత గట్టిదో, మా బంధం ఎంత బలమైందో రుజువైంది. మాయా విషయంలో కూడా 3వ సారి రుజువు అవుతుంది. 3 ముళ్ళు మమ్మల్ని ముడి వేసే ఉంచుతాయి. బావ నాకు దూరం అవుతాడనుకున్న సమయంలో కాపాడుకునే మార్గం ఏదో ఒకటి నాకు దొరుకుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. నన్ను ధైర్యంగా ఉండనివ్వండి. నీ మాటల్ని బట్టి మాకు ధైర్యం కలుగుతుంది. చివరికైతే నీకు మంచి జరగాలన్నదే మా బాధ, తాపత్రయం. అంతే. పద. అమ్మ అయితే ధైర్యంగా ఉంది, కానీ మాయా గురించి ఆలోచిస్తుంటే ఏదో దుష్ట శక్తిలా అనిపిస్తుంది. ఈ గండం నుంచి అమ్మ బయటపడుతుందని నాకు అనిపించడం లేదు. ఏదో ఒకటి చేయాలి. పంటకి పురుగు పట్టినట్టు, ఇంటికి చెదలు పట్టినట్టు మన ఇంటికి దరిద్రం పట్టిందని అనిపిస్తుంది. అవును, అది నిజమే. ఆ దరిద్రం నువ్వే. భలే చెప్పావు కృష్ణ. అదిగో తమ్ముడు వచ్చేసాడు.
ఆహా మనందరి జాతకాలు మార్చబోయే ధీరుడు నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తోంది. రారా తమ్ముడు. రే తమ్ముడు, నీకు శుభవార్తరా. అవని మన కండిషన్స్ ఒప్పుకొని ఇంటికి వచ్చేస్తానుందా? చిచి, అది శుభవార్త ఎందుకు అవుతుంది? చావు వార్త కంటే దారుణం. మరి శుభవార్త ఏంటి? వీళ్ళకి శుభవార్త, నీకు మాత్రం అశుభవార్త. గ్రానీ, నీ నోటి నుంచి వింటే మా బాబాయ్ చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. నువ్వు చెప్పు. మీ బాస్ మాయా పేరెంట్స్ ని తీసుకుని మన ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చింది శ్రీకర్. మాయ ఎప్పటి నుంచో నిన్ను గాఢంగా ఇష్టపడుతుందంట్రా. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని పట్టుపట్టింది. అరే ఎదురు కట్నంగా ఎన్ని ఆఫర్లు ఇచ్చిందనుకున్నావు? బంగళాలు, కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఆస్తులు, పాస్తులు అన్నీ ఇస్తానంది. మనం ఏవైతే కోల్పోయామో అవన్నీ మనకి తిరిగి వచ్చేస్తాయిరా శ్రీకర్. ఇక తిరిగి మనం కోటీశ్వరం అయిపోతాం రా. అంతా నీ వల్లే. నిన్ను అడగకుండా మీ అమ్మ మాటిచ్చేసిందిరా. గ్రానీ మాటను బాబాయ్ కాదనడు కాబట్టి మాట చేసింది. అందులో తప్పేముంది? ఏదైనా సరే చేసుకోబోయేవాడి అనుమతి కూడా తీసుకుంటే బాగుండేది. నారద మునిలాగా నువ్వు పుల్లలు పెట్టకు. నారదముని ఏ పుల్ల పెట్టినా దాని వలన లోక కళ్యాణం జరిగిందే పిచ్చిదాన. హ, ఆయన స్వార్థం కోసం ఏం చేసుకోలేదు. నేను కూడా అంతే. బాబా తమరి సెల్ఫ్ ఎలివేషన్స్ కొంచెం ఆపండి. శ్రీకర్, నేను అన్ని విధాలుగా ఆలోచించుకొని మాట ఇవ్వడం జరిగింది. మాట గనక తప్పితే మాయ అందరి తాట తీస్తానంది. నన్ను సంప్రదించకుండా అలా మాటివ్వడం ఏంటమ్మా? గతంలో నువ్వు అత్తయ్య దగ్గర సరే అనడం, చాలా సంబంధాలు చూడడం జరిగింది. ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి? ఏం తెలియని వాళ్ళ? ఆమెని నేనెప్పుడు బాస్ మాదిరిగానే చూశాను, మరో విధంగా చూడలేదు. అరే పెళ్ళైన తర్వాత భార్యలా చూడు, పెద్ద వెంటనే మాట్లాడతావేంట్రా? మనసులో అవని నుంచుకొని మాయను ఎలా యాక్సెప్ట్ చేస్తాను నేను? సంబంధం గురించి మాట్లాడినప్పుడు అవని పక్కనే ఉంది. అవనియే వాళ్ళని బయట నుంచి లోపలికి తీసుకొని వచ్చింది, సంబంధాలు చూసి పేరయ్యేలాగా. అవని ఏం చేసినా పరిస్థితులకు తల వంచి చేస్తుంది. అంత మాత్రాన అది యాక్సెప్టెన్సీ అని అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదు? నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది తాళి తీయను, విడాకుల మీద సంతకం చెయ్యను అంది గాని పెళ్లికి అడ్డుపడతానని ఎప్పుడూ అనలేదు.